సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమాల కేసులో అరెస్టైన నిందితులు పోలీస్ కస్టడీ పిటిషన్పై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన నిందితులైన డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ రిమాండ్పై జైల్లో ఉన్నారు. సరోగసి, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా, కొనుగోలు, విక్రయాలు, అనుమతి లేకుండా ఐవీఎఫ్ సెంటర్ నిర్వహణ, ఇలా అనేక కోణాల్లో విచారణ చేపట్టేందుకు వారం రోజులు కస్టడీ కోరుతూ నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు 3 రోజుల కింద సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి ఈవేళ తీర్పు ఇవ్వనున్నారు. మరోవైపు తమపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొంటూ డాక్టర్ నమ్రత తమ లాయర్లతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సెంటర్ ధనదాహానికి 2 నెలల శిశువు అనాథగా మారాడు. తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన బిడ్డ శిశు విహార్లో ఆశ్రయం పొందాల్సి వస్తోంది. జన్మించిన కొద్ది రోజులకే ఆ శిశువును తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత వేరే దంపతులకు సరోగసి సంతానం అంటూ నమ్మించి అప్పగించింది. ఇటీవల సరోగసి నాటకం గుట్టురట్టవడంతో నమ్రత, ఆమె కొడుకుతో పాటు చంటి బిడ్డను అమ్మిన అసోంకు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంటి బిడ్డను 2 రోజుల క్రిందట శిశు విహార్కు తరలించారు. కాగా శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు పోలీసులు DNA పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డను అమ్మిన దంపతుల నుంచి, అదేవిధంగా బిడ్డను తమ సరోగసి బిడ్డగా నమ్మి ఇన్నాళ్లు ఆలనా పాలన చూసిన దంపతుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించారు. ఇప్పటికే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ప్రకారం ఆ బాబు అసోంకి చెందిన దంపతుల కొడుకని తేల్చారు. చివరగా DNA రిపోర్ట్ వస్తేనే అధికారికంగా ధృవీకరిస్తామంటున్నారు. DNA పరీక్షలో చంటి బిడ్డ అసోంకు చెందిన దంపతుల బిడ్డ అని తేలినా వారు జైల్లో ఉన్నందున వారు వచ్చే వరకు శిశు విహార్ సిబ్బంది సంరక్షణలోనే ఉంటాడు. వారు బయటకు వచ్చిన తర్వాత సంరక్షణ తీసుకుంటామని హామీ ఇస్తే అప్పగిస్తారు. ఒకవేళ వారు పెంచుకోవడానికి అంగీకరించకపోతే శిశు విహార్లోనే ఉంచుకుని కారా గైడ్లైన్స్ ప్రకారం దత్తతకిస్తారు. ప్రస్తుతం బాబు అమీర్పేట్లోని శిశు విహార్లో ఆశ్రయం పొందుతుండగా ఆలనా పాలన చూసుకుంటున్నామని, ఆరోగ్యంగానే ఉన్నాడని అధికారి తెలిపారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సృష్టి వ్యవహారాన్ని మనం చూస్తున్నాము. మరి కోర్టు, సికింద్రాబాద్ కోర్టు ఏం ప్రకటించబోతోంది? ఈ తీర్పు ఎలా ఉండబోతోంది? జ్యోతి, రోజు రోజుకు ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ధనదాహానికి మాత్రం 2 నెలల శిశువు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆశ్రయం అంటే శిశు విహార్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వారందరికీ అంటే ఒక కుటుంబానికి సంబంధించి సరోగసి నాటకంతో మొత్తం కూడా నమ్రత, ఆమె కొడుకుతో పాటు చంటి బిడ్డను అమ్మిన సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలు కూడా పోలీసులు ఒక్కొక్కటి బయటికి తీస్తా ఉన్నారు. దీని వెనక భారీ కుంభకోణమే ఉన్నట్టుంది. ఎందుకంటే డబ్బుల కోసం ఏదైనా చేస్తుంది అన్న దానికి మాత్రం ఇది నిదర్శనంగా కనిపిస్తా ఉంది. ఇటీవల సరోగసితో మొత్తం కూడా నమ్రత, ఆమె కొడుకుతో పాటు చంటి బిడ్డను అమ్మడం జరిగింది. ఆ అమ్మినటువంటి పాప అసోంకి చెందినటువంటి దంపతులకు పుట్టినట్టుగా కూడా తెలిసింది. ఆ పోలీసులు వారిని కూడా అరెస్టు చేయడం జరిగింది. చంటి బిడ్డను దాదాపు 2 రోజుల పాటు శిశు విహార్కు తరలించడం జరిగింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అంటే ఇన్ని రోజులు తమ కొడుకే అని ఆలనా పాలన చాలా జాగ్రత్తగా చూసుకొని అయ్యో తమ కొడుకు అని కూడా భావించి ఇలా జరగడం, మొత్తం వారిని పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇది ఒక్కొక్కటి కూడా ప్రతి ఒక్కటి అంటే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ తో పాటు ఇతర టెస్ట్ ట్యూబ్ సెంటర్లు అన్ని కూడా వాటిపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని కూడా
పెద్ద ఎత్తున కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో నమ్మి హాస్పిటల్కి వెళ్తే ఇలా చేయడం ఏంటని కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా అంటా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఆ పాప దాదాపు అంటే అటు తల్లిదండ్రులు అసోం చెందినటువంటి వారిని తీసుకురావడం, పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి నమ్రతతో పాటు వీరందరినీ కూడా అంటే వీరు ఇచ్చిన ఫిర్యాదుతో మాత్రం వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నిందితులు మొత్తం కూడా వీరందరినీ కూడా పూర్తి ఆధారాలతో, పూర్తి ఎవిడెన్స్ తో కూడా కోర్టు ముందుకు పోలీసులు ఉంచడం జరిగింది. తీర్పు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ అక్రమాల కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉండడం జరిగింది సికింద్రాబాద్ కోర్టు. ఈ రోజు తీర్పు ఎలా ఇవ్వబోతుంది, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వారు డిఎన్ఏ పరీక్ష చేస్తే గానీ పూర్తి సమాచారం ఇవ్వలేమన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో దానికి సంబంధించినటువంటి ఆ పాప ఎవరికి ఆ డిఎన్ఏ టెస్ట్ తర్వాత వీరు ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఈ తీర్పు మాత్రం ఇప్పుడు ఈ ప్రధాన నిందితులైనటువంటి డాక్టర్ నమ్రత కావచ్చు, ఆమె కొడుకు జయంత్ కృష్ణ రిమాండ్ లో ఉన్నారు జైల్లో. కానీ ఈ యొక్క ఐవీఎఫ్ శిశువుల అక్రమ రవాణా, కొనుగోలు, విక్రయాలు అనుమతి లేకుండా ఐవీఎఫ్ సెంటర్లపై నిర్వహణ కూడా ఇలా అనేక కోణాల్లో విచారణ చేపట్టేందుకు పోలీసులు ఇప్పటికీ గోపాలపురం పోలీసులు మాత్రం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు విజయవాడ ఏదైతే సృష్టి దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ కొనసాగుతా ఉన్నాయి, విజయవాడ, హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే ఆసుపత్రిలో రికార్డులు తరలించి వాటిని అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ నమ్రత కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మరికొద్ది నిమిషాలలో మాత్రం ఇక్కడ గంటలలో ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించినటువంటి కోర్టులో తీర్పు రానుంది. మొత్తానికి మాత్రం దీనికి ఎలాంటి తీర్పు ఇస్తుంది ఒకటే చర్చ ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 2 రోజుల పాటు శిశువు తల్లిదండ్రులైన అనాథగా కూడా ఒక సంస్థలో కూడా ఉండడం జరిగింది దీనికి సంబంధించి. కాబట్టి ఈ కస్టడీలో ఉన్నటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కోర్టు మాత్రం. ఈ తల్లిదండ్రులు తమ కొడుకు కాదు, ఈ పోలీసులు ఇప్పటికే అసోం చెందినటువంటి పాపగా కూడా గుర్తించడం జరిగింది. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ఎవరికి సంబంధించి ఇప్పుడు పాప మాత్రం ఇప్పుడు ఒంటరిగా 2 రోజుల పాటు ఇప్పటికే ఉన్నది. కావున దీనికి సంబంధించినటువంటి ఈ సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి దీనికి సంబంధించి ఈ రోజు మాత్రం తీర్పు వెలువడే అవకాశం ఉంది. అంటే నమ్రత అదే విధంగా లాయర్లతో కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. నమ్రత వంటి సమర్థిస్తారా, లేదు అంటే ఆమె చేసినటువంటి ఇలాంటి అంటే ధనదాహం కోసం చేసినటువంటి ఇలాంటి కార్యకలాపాలు, ఎందుకంటే చిన్న పిల్లలపై ఇలాంటి అమ్మకాలు కావచ్చు, ఈ అక్రమ రవాణా, దానికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ తీర్పు మాత్రం మరికొద్ది సేపట్లో కోర్టు వెలువడనించింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తిరుమల శ్రీ